నూగురు వెంకటాపురం సిడిపిఓ ధనలక్ష్మి చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సిడిపిఓ ధనలక్ష్మి వేధింపుల నుండి తమను కాపాడాలని కోరుతూ 1వ తేదీన ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు నిరసన తెలిపారు. తోటి మహిళలను చూడకుండా దుర్భాషలాడుతూ మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని, మాకు ఆత్మహత్యలే శరణ్యమని కలెక్టర్ దివాకర్కు వినతి పత్రం అందించారు. కలెక్టర్ స్పందించి సిడిపిఓపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారి DWOకి చెప్పడంతో DWO సిడిపిఓ ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు తనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి విచారణ లేకుండా సంబంధిత అధికారులు సస్పెండ్ చేయడంతో మనస్తాపానికి గురైన సిడిపిఓ ధనలక్ష్మి చెయ్యి కోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకుని అపస్మరణ స్థితిలో చూసి తమ కారు డ్రైవర్ హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. నేను పేపర్ వాళ్ళకి న్యూస్ ఇచ్చానని చెప్పి నన్ను సస్పెండ్ చేయించారు DWO గారు. నేను ముందే విషయాలన్నీ కూడా నేను DWO వారికి చెప్పిన, నా సమస్యలన్నీ చెప్పిన. ఇట్లా నాకు ప్రాజెక్ట్లో సూపర్వైజర్ ఇలా చేస్తుంది, నాకు కావాలని టీచర్లు ఇట్లా చేపిస్తున్నారు, సెంటర్ విజిట్లు చేస్తే సెంటర్ విజిట్లు ఎందుకు చేస్తున్నామని చెప్పేసి నన్ను నా మీద బాగా చేశారు, ప్రెషర్ చేశారు. ఆఫీస్కి వచ్చి ATC వాళ్ళందరూ కూర్చొని 10:30కి వచ్చారు. 10:30 నుంచి 3:30 దాకా నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు. నేను సారీ అమ్మ అని చెప్పిన, నీ సెంటర్ విజిట్ చెయ్యి, నువ్వు నన్ను క్షమించని 10 సార్లు చెప్పినా కానీ వినలేదు. నువ్వు ఏడిస్తే నాకు కుదరదు, నువ్వు ఏడిస్తే సరిపోయిందా, సారీ చెప్తే సరిపోయిందా అని చెప్పేసి అందరూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని తిట్టానని, వాళ్ళ సెంటర్ల గురించి అడిగానని చెప్పేసి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి DWO గారు నా మీద ఇలా చేయించారు, నన్ను సస్పెండ్ చేయించారు. నేను ఇక్కడ సిడిపి వాళ్ళందరూ కలిసి నీకు హెల్ప్ చేస్తామమ్మా, సపోర్టివ్గా ఉంటావు, నువ్వు ఇక్కడ పనిచేయడానికి రా అనేసి నన్ను రిక్వెస్ట్ చేస్తే ఆన్ రిక్వెస్ట్ మీద ఇక్కడ పనిచేయడానికి వచ్చాను. నేను ఇంతకుముందు ఆదిలాబాద్ ఏజెన్సీలో పనిచేశాను. నాకు ఏజెన్సీలో పనిచేయడం ఇష్టమయ్యే నేను ఇక్కడికి వచ్చాను తప్ప నేనేం చేయడానికి రాలేదు. నేను ఎవరిని ఏమీ అనలేదు, ఏ టీచర్ని కూడా పొరపాటును కూడా నేనేమీ అనలేదు. ఫస్ట్ సూపర్వైజర్ నేనే ఇక్కడ సిడిపిఓ పెడదామంటే నువ్వు వచ్చేవని సంగతి చూస్తా అని సెలవులు పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయేది. మేడం ఆమె ఇట్లా వెళ్ళిపోతుందని ముందు DWO గారికి చెప్పాను. నేను చెప్తే ఆవిడేం పట్టించుకోలేదు. ఏమన్నా రిపోర్ట్లు చెప్పాలి అని అంటే అక్కడ ఉన్న పోషణ అభియాన్ BC నాకు NSTS పోషన్ ట్రేకర్ లాగిన్లు ఇవ్వకుండా ఏమీ ఇవ్వకుండా నాకు జిల్లా మీటింగ్ పెట్టి వెంకటాపురం సిడిపిఓ ఏం పని చేస్తలేదు, ఏం చెప్తలేదు, రిపోర్ట్లన్నీ వెనక ఉన్నదని అందరిలో అవమానకరంగా మాట్లాడింది ఆవిడ. వెళ్ళగానే నేను అసలు వెళ్ళగానే సిడిపిఓ పక్కనున్న మేడం గారితో జాయిన్ అయిన రోజే పక్కన ఇద్దరిద్దరం కూర్చుంటే ఇద్దరు సేమ్ ఉన్నారు, నువ్వు ఎస్టీనా అని అడిగింది నన్ను. అప్పటి నుంచి కూడా ప్రతిసారి నేను ఏ రిపోర్ట్ చేసినా కూడా ఇది నీకు అవసరం లేదు, నేను చూసుకుంటా, ఈ సూపర్వైజర్ కూడా నీకు అవసరం లేదు, నేను DWO గారికి చెప్తాను, నేను DWO గారికి చెప్తా అని చెప్పటం. ఒక అంగన్వాడీ టీచరు ఆపరేషన్ చేయించుకుంటున్నాను, నేను DWO గారికి చెప్పేశాను, నీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే, నాకు జీతం పోకుండా ఉండాలని చెప్పేస్తే ఈ చంద్రకళ గారు జీతం కూడా చేశారు. ఆవిడకి ఏ విధమైన సెలవు చీటీ కూడా నాకు పెట్టలేదు ఆవిడ ఆపరేషన్ చేయించుకుంటే. ఇంకా రిటైర్ అయిపోయిన అంగన్వాడీ ఆయాకి జీతం చేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారండి, నాకు కూడా మెమోలు వస్తాయి కదా ఒకవేళ ఎవరన్నా విజిట్ చేస్తే అని అంటే, నీకు అనవసరం, నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావని చెప్తాను, నన్ను DWO మేడం గారికి నేను చెప్తాను ఇవన్నీ కూడా. నాకు నువ్వు అసలు ఉండొద్దు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ఎప్పుడో చెప్పారు మేడం గారు అని చెప్పేసి నన్ను నీచంగా తిట్టిందా సూపర్వైజరు. నేను మళ్ళీ అదే విషయాన్ని నేను రిటర్న్ పూర్వకంగా కూడా DWO గారికి చెప్తే ఆవిడ ఏమీ పట్టించుకోలేదు. అంతమంది జిల్లా మీటింగ్లో వచ్చి వెంకటాపురంలో సిడిపిఓ పోస్ట్ ఖాళీగా ఉంది, నీవే గతి కాదు మాకు, ఎక్కడి నుంచో వచ్చి నువ్వెందుకు చేయాలి ఇక్కడ, మేము గ్రేడ్ 2 సూపర్వైజర్ అయినా పర్వాలేదు, ఆమె రెగ్యులైజేషన్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంతమందిలో నన్ను తిట్టారు మేడం గారు. ప్రతి దానికి ఇన్సల్టింగ్గా మాట్లాడదు, టీచర్లతోటి మాటికి నా మీదకి రెచ్చగొట్టి వాళ్ళు పంపించడం.
ఆ టీచర్లు సెంటర్లు తీయలేదు. నేను వెళ్ళినప్పుడు విజిట్కి వెళ్ళినప్పుడు లేరు. సర్లే ఫస్ట్ టైం కదా, నేను ఎందుకు అడగవద్దు, నేను ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చానని కూడా వాళ్ళని ఏమి ప్రెషర్ పెట్టలేదు. కనీసం నేను ఎందుకు తీయలేదని కూడా అడగలేదు నేను వాళ్ళని. రెండోసారి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు లేరు. లేకపోతే కూడా నేను మాట్లాడలేదు. సరే అమ్మా, మీరు బిఎల్ఓ డ్యూటీలో ఉన్నారు కదా, నెలకొకసారి రోజుకొకసారి ఒక ఫోటో పెట్టి వెళ్ళండి అని చెప్పాను, అంతేనండి. దానికోసమే ఆ నలుగురు ఏటీసీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చి ఘోరంగా నన్ను హింసించి చంపారు. నువ్వు ఎందుకు వచ్చావు మా సెంటర్లకి, మమ్మల్ని అడగకుండా ఎందుకు వస్తున్నావు, నువ్వు సెంటర్ విజిట్కి వస్తే మాకు చెప్పాలి, మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది, మేము డ్యూటీలు చేయట్లేదా, నువ్వు మా సెంటర్లకి ఎందుకు వస్తున్నావు అని చెప్తే నేను క్షమించమని కూడా అడిగాను.